హలో హాయ్ హౌ ఆర్ యూ మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మాట్లాడదాం? రామానాయుడు స్టూడియోస్ అనగా నాకు గుర్తొచ్చు. వద్దు. ఈరోజు మనకు యాంకర్ ఉన్నారు. చేసింది చాలు. పోనీ ఏదో చేస్తావా అంటే ఒక చోటు నుంచో. ఇటు అటు తిరుగుతా ఉంటావు ఏదో పెద్ద పని చేసేస్తున్నట్టు. చేసింది చాలు. మానస, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సో స్వీట్. మా పద. కడుపు కొట్టకుండా మా అవకాశాలు మాకు ఇచ్చినందుకు మానసకి పద. థ్యాంక్స్ చెప్తూ, అర్థమైందిగా మీరు కపుల్ ఫ్రెండ్లీగా ఉండండి, స్టేజ్ ఫ్రెండ్లీగా, కెమెరా ఫ్రెండ్లీగా ఇక్కడ మేము ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ లవ్లీ కపుల్ హియర్ ఆన్ స్క్రీన్. మనల్ని ఫెబ్ 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనందరినీ పలకరించబోతున్నటువంటి మా కపుల్కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ ధీరజ్ మొగిల్నేని గారు. ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారే. ధీరజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ కపుల్ ఫ్రెండ్లీ, ఎస్, ట్రైలర్ చూసాము. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందండి. అంటే మామూలుగా లవ్ స్టోరీస్ అనేవి మనం ఇప్పటివరకు సిన్స్ ఏజెస్ చాలా రకాల లవ్ స్టోరీస్ చూస్తూ వచ్చాము. బట్ చాలాసార్లు మనకి లవ్ స్టోరీ అనగానే డ్రీమీగా, ఫ్యాన్సీగా, యునో అంటే కొంచెం కలలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగితే బాగుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా చాలా తక్కువ సార్లు మాత్రమే ఇలాగే కదా జరుగుతుంది, ఇలాగే కదా మనం రిలేట్ అవుతూ ఉంటాం, మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి కదా, ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా అని అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యే అంశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయని చెప్పాలి. ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ డెఫినెట్లీ కపుల్ ఫ్రెండ్లీ.